యూట్యూబర్గా అందరికీ పరిచయమైన వైష్ణవి ఇలా అర్ధంతరంగా తను చాలించడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమై ఇద్దరు అన్నలకు ప్రాణమైన చెల్లి ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. నిందితులకు ఉరిశిక్ష పడే వరకు తాము విశ్రమించబోమని, తమ చెల్లిపై ఉన్న ప్రేమను, తమ చెల్లి ఆత్మశాంతి అప్పుడే కలుగుతుందని ఆ అన్నలు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆ సోదరుల ఆవేదన మాటల్లో చెప్పలేని విధంగా వర్ణనాతీతంగా ఉంది. తన చెల్లి ఈ భూలోకం మీద లేనిదని తెలిసిన నిజం అవాస్తవం అయితే బాగుండు అని అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన మాటల్లో చెప్పలేని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో యూట్యూబర్గా వైష్ణవిని పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబు వరకట్న వేధింపులతో తన భర్తే పొట్టను పెట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సంగతి తెలిసింది. అయితే వైష్ణవి మృతిని ఆమె అన్న సంతోష్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. చెల్లి ఇక లేదని, ఆ వార్త నిజం కాదని నమ్మలేక ఆమెను కూర్చిపెట్టిన సమాధి వద్దే పగలు రాత్రి గడుపుతున్నారు. తన చెల్లిపై ఇష్టమైన పదార్థాలను వండి తీసుకువెళ్ళి సమాధి వద్ద పెడుతూ అక్కడే నిద్రిస్తూ తన అపారమైన ప్రేమను చాటుకుంటున్నాడు. ఆ సమాధిని హత్తుకొని సంతోష్ విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తుంది. తన చెల్లిపై ఉన్న ప్రేమ అర్ధంతరంగా దివికెగినటువంటి వైష్ణవిని తలుచుకొని బాధపడుతున్నాడు. ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేదు. వైష్ణవి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు పాల్పడిన భర్త హరిబాబుతో పాటు ఈ ఘాతుకానికి ప్రేరేపించిన అతని తల్లిని, ఇద్దరు సోదరులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని రిమాండ్కు తరలించారు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఈ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతుంది. ఇంత కిరాతకంగా ఆలోచించినటువంటి వీరి మన స్వభావం ఎందుకు ఈ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరిలో మెరుగుతున్నటువంటి ప్రశ్న. ప్రేమిస్తున్నారు అని మాయ మాటలు చెప్పి వెంటపడి వేధించి మరి అల్లారు ముందుగా పెంచినటువంటి ఆ వైష్ణవి కుటుంబీకులకు వైష్ణవి లేకుండా చేయడానికి ఈ కిరాతకుడు మాయ మాటలతో నమ్మించి ప్రేమిస్తున్నాను అని చెప్పి